హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజైతే ఒక మంచి కాంబినేషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాననమాట. అదే వంకాయ, ఎగ్, టమాటో కర్రీ అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ వచ్చేసి మన సబ్స్క్రైబర్‌లో ఒకళ్ళైతే చేయమనైతే రిక్వెస్ట్ చేశారనమాట. ఇంక ఈరోజైతే మీ ముందుకు ఆ కాంబినేషన్ తీసుకొచ్చేసాను. చాలా అంటే చాలా క్విక్‌గా చేసేసుకోవచ్చు. ఇంకా కాంబినేషన్ అయితే సూపర్‌గా ఉంటుందండి. మన డైలీ రొటీన్‌లో ఇదొక కర్రీగా అయితే ఉండిపోతుంది. ముందుగా అయితే దానికోసం నేనైతే ఎగ్స్ బాయిల్ చేయడానికైతే నా దగ్గర అయితే ఎగ్ బాయిలర్ అయితే ఉందన్నమాట. ఇంకా అదే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ఎగ్ బాయిలర్‌కి అయితే ఒక మెజర్‌మెంట్ కప్ కూడా ఇస్తారండి. హార్డ్, సాఫ్ట్ అలానే మీడియం అని చెప్పేసి. ఇంకా నేనైతే హాట్‌గానే ఎప్పుడైనా సరే స్టీమ్ చేసుకుంటాను. ఇంకా దానికోసం అయితే ఇంకా కప్‌లో మెజర్‌మెంట్ వేసేసుకొని దానికిచ్చి ఒక ట్రే ఉంటుందన్నమాట ఎగ్స్ చేసుకోవడానికి. ఇలా అయితే ట్రే ప్లేస్ చేసేసుకొని మనకి ఎన్ని ఎగ్స్ కావాలి అని అంటే అన్ని ఎగ్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. అంటే 6 ఎగ్స్ దాకా అయితే పడుతుంది. దీంట్లోనే 7 ఎగ్స్ ఉంటుంది, 6 ఎగ్స్ ఉంటుంది. చాలా బావుంటుందండి. అయితే ఈ మెటీరియల్ అనేది ఇంట్లో ఉండడం వల్ల మన ఈజీ కుకింగ్ అయితే అయిపోతుందనమాట. ఎగ్స్ ఇక్కడ బాయిల్ చేయడానికైతే పెట్టేశాను. ఇది బాయిల్ అయ్యే లోపలైతే మాత్రం మనం కడాయిలో అయితే ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని సన్న తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా వేసేసుకొని అలానే పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని అలానే దంచిన వెల్లుల్లి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత అయితే అందులో నేనైతే పొడువుగా కట్ చేసుకున్నానండి వంకాయలని. మీకు కావాలి అంటే నార్మల్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా పొడువుగా కట్ చేసుకున్న వంకాయలని అయితే మంచిగా ఒకసారి వేసేసుకొని కలిపేసుకొని అయితే మూత పెట్టేసుకొని అయితే మగ్గించుకోవాలి. అయితే వంకాయల్ని అప్పుడప్పుడు ఇలా చూసుకుంటూ కలుపుకుంటూ అయితే మగ్గించుకోవాలన్నమాట. లేదంటే అడుగంటేస్తది. ఎందుకంటే వాటర్ ఏమి వేయట్లేదు కాబట్టి. ఆ తర్వాత అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ నేను పెద్ద సైజు టమాటోలను ఒక 2 తీసుకున్నాను. వాటిని ఇలా సన్నగా తరిగేసుకొని తీసుకున్నానన్నమాట. ఇంకా అది కూడా వేసేసుకొని మంచిగా అయితే మూత పెట్టేసుకొని అయితే మగ్గించుకోవాలి. 2 ఇంకా మగ్గింది అని అనుకునేటప్పుడు కొద్దిగా పసుపు అలానే మీ కారానికి తగ్గట్టు కారం అలానే 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియా పొడి, జీరా పొడి కూడా వేసేసుకొని మీ రుచికి తగ్గట్టు అయితే ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వేసేసుకొని ఒకసారి బాగా అన్నీ అయితే కలిసిపోవాలన్నమాట. ఈ వంకాయ, టమాటా, స్పైసెస్ అన్నీ వేసేసి కలిపేసుకున్న తర్వాత అయితే మనకి వంకాయ మొత్తం ఇలా స్మాష్ అయినట్టు వస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్నాక మనం బాయిల్ చేసుకున్నాం చూసారా ఎంత బాగా వచ్చాయో బాయిలర్లో అయితే. అదే మనం నార్మల్గా వేస్తే ఏంటి అని అంటే ఒక్కొక్కసారి విరిగిపోతుంటాయి కాబట్టి నేనైతే బాయిలర్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ మధ్య రీసెంట్గా. ఇంకా ఎగ్స్ కూడా వేసేసుకొని ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని అయితే మంచిగా అయితే ఉడికించుకోవాలి. ఇలా పైకి ఆయిల్ తేలుతుంది అని అనేటప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మన కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది అనమాట. కర్రీ కన్సిస్టెన్సీ అలా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సీరియస్లీ వంకాయ ఎగ్ కర్రీ ఇంత బాగుంటుంది. ఒక్కసారి మీరు కుక్ చేయండి ఎంత బాగుంటుందో. దీనికైతే సీరియస్లీ మన ఎవ్రీడే రొటీన్లో అయితే ఇలాంటి ఒక కర్రీని అయితే యాడ్ చేసేసుకోవచ్చు. అంతలా బాగుంటుంది. ఈ రెసిపీ మాత్రం మన సబ్స్క్రైబర్ స్పెషల్గానే చేశానండి. ఒకసారి మీరు ట్రై చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. అలానే ఇంకేమైనా రెసిపీస్ కావాలి అన్నా సరే కామెంట్ చేయండి. ఈ వీడియో ఇలాంటి మరిన్ని వంటల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే గట్టి ప్రెస్ చేసేసేయండి. అలానే ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.